సార్, నా పేరు మిత్ర సార్. మిత్ర. మీరేం భయపడకండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను. మన దేశం పత్రికా ఆఫీస్ నుంచి వస్తున్నాను. నిన్ను వదిలిపెట్టి నేను అమెరికా వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. 4 వర్ణాల స్త్రీలని పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రవర్ణుడు ఏం చేశాడు? వివాహం పట్ల విముఖత కనబరిచే నాకు 4 భార్యలు లభించటం ఆశ్చర్యకరమైన విషయం. బామ్మ, అదిగో చూడు. స్నేహ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో చెప్పకూడదా? ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? పొద్దునుంచి గమనిస్తున్నాను. నువ్వేదో విచారంగా కనిపిస్తున్నావు, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఎందుకు? అవును బామ్మ, నేను కూడా గమనించాను. స్నేహ తెగ ఆలోచిస్తుంది. ఏమైందమ్మా? దా, ఏం చెప్పు. దా, ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు, చెప్పు, ఏమైందో చెప్పు నాన్నా. మంచిదాను కదా, చెప్పు చెప్పు, నాతో చెప్పు. ఏమైందో చెప్పు, చెప్పమ్మా. రాత్రి నాకు కలొచ్చింది. కలనా? ఏం కలమ్మా? మమ్మీ డాడీ అమెరికా నుంచి వచ్చారు. నన్ను వాళ్ళతో తీసుకెళ్తామని చెప్పారు. నువ్వు వెళ్ళనని గొడవ చేసావు. వాళ్ళు ఒప్పుకోకుండా బలవంతంగా నిన్ను తీసుకువెళతామన్నారు, అంతేనా? కాదు, నేను అమెరికా రానంటే సరే అన్నారు. కానీ నన్ను వాళ్ళ తమ్ముడి దగ్గరుండి చదువుకోమని మమ్మీ నాతో చెప్పింది. మామయ్య దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను. మమ్మీ సీరియస్ అయ్యింది. మీ మావయ్య చాలా దుర్మార్గుడమ్మా. వాడి దగ్గరుండి చదువుకోవడానికి నేను అస్సలు ఇష్టపడను. అమ్మయ్య, నానమ్మ, నేను అమెరికా వెళ్ళన్నానమ్మా. నీతోటే ఇక్కడే ఉంటాను. అలాగే, నిన్ను నా దగ్గరే ఉంచుకుంటా. నీకు ప్రతిరోజు భట్టి విక్రమార్కుల కథ చెప్తూనే ఉంటా. బామ్మ, ఇంకెందుకు ఆలస్యం? విక్రమార్కుడి కథ చెప్పు. చంద్రవర్ణుడికి 4 మగపిల్లలు జన్మించారని చెప్పాను కదా. అవును. వాళ్లల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్లల్లో మొదటివాడి పేరు భర్తృహరి. వాసన వచ్చిందా? వస్తాను.
మాత దయచేయండి దయచేయండి మాత మాతాజీ అలంకారవల్లి, మన భర్తృహరి ఈ దేశానికి రాజవుతాడని ఎంతో ఆశపడ్డాను. కాని ఇలా స్త్రీలోలుడుగా మారిపోతాడని, అన్ని వ్యసనాలకి బానిసవుతాడని ఊహించలేకపోయాను. అమ్మా, ఈ దేశానికి కాబోయే రాజు మన భర్తృహరే అనడంలో ఏమాత్రమూ సందేహము లేదు. రెండో కొడుకు పేరు వల్లభ ఋషి. దీర్ఘాయుష్మాన్ భవ. నాయనా వల్లభరిషి, గురుదేవా, వేదశాస్త్రాలన్నిటిలోనూ పాండిత్యం సంపాదించావు. నీలాంటి శిష్యుడు లభించటం గురువుగా నేను చేసుకున్న అదృష్టం. గురుదేవా, మీలాంటి పండితుల వద్ద విద్యను అభ్యసించడం నా పూర్వజన్మ సుకృతం. వందనాలు మహారాణి. మాత, మహారాణి, మీ కుమారుడు వల్లభరిషి విద్యాభ్యాసం పూర్తయింది. వేదశాస్త్రాలన్నిటిలోనూ సంపూర్ణ విజ్ఞానం సంపాదించగలిగాడు. నా మనవడు రాజ్యపాలన చేయవలసిన సమయం ఆసన్నమైనది. క్షమించండి తాతగారు, రాజ్యాన్ని పాలించాలనే కాంక్ష నాకు లేదు. సృష్టి రహస్యం కర్మ, దైవ రహస్యం సేవ, వేద రహస్యం ఆనందం. వేదాలను అభ్యసించే సమయంలో నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. నాయనా వల్లభరిషి, యుక్త వయస్కుడైన నా కుమారుడు సంసార బాధ్యతలను స్వీకరించి ఈ దేశాన్ని పరిపాలిస్తాడని ఆశపడ్డాను. మాత, నా కారణంగా మీకు మనస్తాపం కలిగి ఉంటే నన్ను మన్నించండి. సంసార సుఖాలకు బానిసనైపోయి నేను అభ్యసించిన వేదాలకు అన్యాయం చేయలేను. ఈ రాజ్యము, భోగము, సంసారము, సంతానము నా మనస్తత్వానికి సరిపడని విషయాలు. 100 ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, 100 తండ్రుల కంటే ఒక తల్లి ఎక్కువ గౌరవనీయురాలు. అలాంటి తల్లి మనసు గాయపరచడం నాకు ధర్మం కాదు. నాకు తెలిసిన వేదశాస్త్రాల్ని ప్రజలకు బోధిస్తాను. నీ అనుమతితోనే నేను సన్యాసం స్వీకరిస్తాను మాతా. వల్లభ,
ఇదే నీ తుది నిర్ణయమా? అవును మాత. వల్లభరిషి, మన విజయానికైనా అపజయానికైనా మనము మన ఆలోచనలు, మన పనులు కారణాలు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను నిన్ను అభినందిస్తున్నాను. మహారాణి, మీ కుమారుడు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. ఈ విషయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. వల్లభరిషి, నీ ఆలోచనలు సామాన్యమైనవి కావు. ఒక సాధారణ జీవితం గడపాలని నువ్వు అనుకోవడం లేదు. రాజ్యాన్ని పరిపాలించే రాజుకి కావలసిన అర్హతల కన్నా వేదాలను బోధించే పండితుడిగానే వల్లభరిషి గొప్పవాడవుతాడు. ఒక రాజు తన ఆధీనంలో ఉన్న ప్రదేశాన్ని మాత్రమే పరిపాలించగలడు. కానీ వేద పండితుడు తన శాస్త్రాలని ప్రపంచం మొత్తానికి పంచగలడు. వల్లభరిషి, నీ నిర్ణయానికి మేము అడ్డు చెప్పం. వేదాలని బోధించడంలో నీకు ఆనందం కలుగుతుందంటే ఒక తల్లిగా నేను కూడా సంతోషిస్తాను. మరి మూడోవాడి పేరు? విక్రమార్కుడు. ఇక్కడున్న సేవకుడేడి? ఆగు! మాతృమూర్తులకు వందనాలు. చిరంజీవ చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ. విక్రమాదిత్య, సకల విద్యల్లో నీ పాండిత్యము, నీ ధైర్య సాహసాలు, తల్లిదండ్రుల పట్ల నీ వినయ విధేయతలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది నాయనా. ఇక నాలుగో వాడి పేరు మాకు తెలుసు. బట్టి.
ఆగు. పూజా ప్రసాదాల కోసం ఫలాలు పుష్పాలు నీవు తక్కువ తీసుకొచ్చావని మా సందేహం. గురువర్య, నన్ను అనుమానిస్తున్నారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాజుగారి ఉద్యానవనము నుంచి సరిగ్గా 300 పుష్పములు 30 ఫలములు ప్రతిదినము మన ఆశ్రమానికి తెచ్చుచున్నాను. మీరు నన్ను సందేహించడం నాకు బాధాకరంగా ఉన్నది. కావాలంటే పరీక్షించుకోండి గురువర్య. వందనాలు గురువర్య. ఇటురా. గురువర్య, ఇతడు చెప్పినట్లు ఈ గంపలో 300 పుష్పాలు లేవు, 200 పుష్పాలు మాత్రమే ఉన్నవి. లేదు గురువర్య, నేను ఖచ్చితంగా 300 పుష్పములు లెక్కించి తీసుకుని వచ్చాను. యువరాజా వారు చేతితో తూకం వేసి ఎన్ని పుష్పములున్నాయో ఎలా చెప్పగలరు? కావాలంటే లెక్కించమనండి. ఈ పుష్పాలను లెక్కించండి. నీకు లెక్క ఎంత వచ్చినది? 90. 110, 90 మొత్తం 200 పుష్పాలే ఉన్నాయి. గురువర్య, యువరాజా వారు చెప్పినట్లు మొత్తం 200 పుష్పాలు మాత్రమే ఉన్నవి. చేసిన తప్పు ఒప్పుకుంటావా? రాజుగారికి చెప్పి శిక్ష పడేలా చెయ్యమంటావా? చెప్పు, తక్షణమే రాజుగారికి. గురువర్య, 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 నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని మోసగించిన మాట మాత్రం వాస్తవమే. అందుకు ప్రతిఫలంగా తమరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కానీ దయచేసి రాజుగారికి మాత్రం ఫిర్యాదు చేయకండి గురువర్య, ఫిర్యాదు చేయకండి. వందనాలు మహారాణి. పట్టి, అమోఘమైన నీ తెలివితేటలు మమ్మల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి. నీలాంటి శిష్యుడు దొరకటం నిజంగా నా అదృష్టం. మహారాణి, మీ కుమారుడు బట్టి గణిత శాస్త్రంలో పాండిత్యం సంపాదించి ఎంత ప్రయోజకుడయ్యాడో చూడండి. బట్టి సూపర్. ఈ నలుగురి పిల్లల్లో
మొదటివాడైన భర్తృహరి రాజయ్యాడు. బామ్మ నాకు డౌట్. వీ డౌట్ ఏంటో నాకు తెలిసినానమ్మా. భర్తృహరి రాజైతే విక్రమార్కుడు ఏమయ్యాడు అని. అదేనా నీ డౌటు? నానమ్మ, విక్రమార్కుడు రాజెలా అయ్యాడో తెలుసుకోవాలనుంది. తప్పకుండా ఆ కథ తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి బామ్మ, ఇప్పుడే చెప్పు. ఇప్పుడే చెప్పాలా? సరే, అయితే రేపు చెప్తాను. ఏంటి విశేషం? అందరూ నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చారు, అది విక్రమార్క మహారాజు లేని సమయంలో. నిన్ను తీసుకువెళ్ళి విక్రమార్క మహారాజు చేతిలో పెట్టడానికి. ఎందుకు? ఒక్కో జన్మలో మనం ఒక్కొక్కరం విక్రమాదిత్య చక్రవర్తికి భార్యలుగా జన్మించాం. ఇది విక్రమార్క మహారాజు 32వ జన్మ. నువ్వు 32వ సాలభంజికవి. కాబట్టి ఈ జన్మలో నువ్వే ఆయన భార్యవి.
అదే అర్థం కావడం లేదు. అర్థం కాకుండా ఎలా జరిగింది? అదే తెలియడం లేదు. తెలియకుండా ఎలా జరిగింది? అదే అర్థం కావడం లేదు. మనిద్దరికీ అర్థం కాకుండా ఎలా జరిగింది? అదే తెలియడం లేదు. లోపల అంతా సద్దుమణిగినట్టుంది. అది గనక దారిలో పడితే ఇక మనకి డబ్బులే డబ్బులు. అక్క, పోలీసులు వచ్చారక్క. మిత్ర, రా. నమస్తే. నమస్తే. బాగున్నావా? తను మిత్ర. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రా మిత్ర. నమస్కారం బాబా. మిత్ర, మా అందరికీ దైవం బాబా గారు. నమస్కారం బాబా గారు. ఆయుష్మతి భవ. బాబా, ఈ అమ్మాయి పేరు మిత్ర. ఈ అమ్మాయిది ఒక విచిత్రమైన కథ. ఈ అమ్మాయి నువ్వు బయటికెళ్ళి ఆడుకో అమ్మా. బాబా, ఈ అమ్మాయి అనుకోకుండా ఒక వ్యభిచార గృహంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తు మా ఆఫీస్కి ఫోన్ చేస్తే నేను వెళ్ళి కాపాడాను. అంతా దైవలీల. ఎవరిని ఎప్పుడు ఎక్కడికి రప్పించాలో ఆ భగవంతుడికే తెలుసు. పాపం, తనకంటూ ఎవరూ లేరు బాబా. ఉండటానికి చోటు కూడా లేదు. ఇప్పటి వరకు ఈ అమ్మాయికి ఎవ్వరూ లేకపోవచ్చు. ఇప్పటి నుంచి మనందరం ఉన్నాం. మిత్ర, నీకోసం మేమందరం ఉన్నామమ్మా. అవునమ్మా, నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. సరస్వతి, చెప్పండి బాబా. మిత్రాన్ని లోపలికి తీసుకువెళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే స్వయంగా చూడు. అలాగే బాబా. పదమ్మా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. బళీరె లడ్డులందు భక్తేణి బోణిలిందు బళీరె లడ్డులందు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి పేరు మిత్ర. ఇక నుండి మనతో పాటు ఇక్కడే ఉంటుంది. నమస్కారం.
వింతైన వంటకంబు ఇయాల వారి ఏంటమ్మా నాకే ముందు నీ పేరేంటి? తనకు మాటలు రావమ్మా. పేరు సుచిత్ర. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నాకే చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు. విక్రమ్, ఈ విచిత్రాన్ని గమనించావా నువ్వు? ఏంటి బాబా? పూర్వజన్మలో నువ్వు విక్రమాదిత్య మహారాజువి అనటానికి ఇదొక ఆధారమని నువ్వు గ్రహించలేదా? ఇలా జరుగుతుందని నరసింహశాస్త్రి గారు మాకెప్పుడో చెప్పారయ్యా. అవును, నీ 32వ జన్మ రహస్యానికి కారకురాలైన ఒక అందాల భామని నువ్వు త్వరలో కలుసుకోబోతున్నావని ఆయన మాతో చెప్పారు. అందుకని నువ్వు పూర్వజన్మలో విక్రమాదిత్య మహారాజు అని ఖచ్చితంగా నాకు అనిపిస్తోంది. నాకు అనిపించడం లేదు బాబా. నేను మీ విక్రమ్ని, అంతే. పూర్వజన్మల మీద, రాబోయే జన్మల మీద నాకు నమ్మకం లేదు. వస్తాను బాబా. మిత్ర, నువ్వు ఈ గదిలో ఉండమ్మా. ఇక నుంచి నీకు ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. మిత్ర, ఆశ్రమం అంతా చూపిస్తాను రామ్మా. మన ఆశ్రమానికి మహారాజపోషకులైన రాజేంద్ర వర్మ గారు నిజంగా నీ పాటి దేవుడు. ఆయన నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు. మా వంశానికి ఒక వారసుని మీ ఆశ్రమం నుంచి దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయం. ఇంతకీ ఆ అదృష్టవంతుడెవరో? విక్రమ్. నమస్తే సార్. నమస్కారం రాజేంద్ర వర్మ గారు. నమస్తే బాబా. బాబా, విక్రమ్ నాగమని చెప్పండి. బాబా, విక్రమ్ని వెళ్ళొద్దని చెప్పండి. విక్రమ్, ఏంటి బాబా? ఒక నిమిషం ఇలారా.
రా